రామాయణం కొన్నావా? సరే, నాకు రామాయణం మొత్తం వచ్చు. ఎవరు చెప్పారు నీకు రామాయణం? జేజీ చెప్పాను. ఓకే, ఒకసారి నాకు చెప్పు ఇంట. ఇంతవా? సరే, అన్న నాకు ఒక దశరథుడు మహారాజు ఉన్నాడంట. ఆ దశరథుడు మహారాజుకి పిల్లలు అంట. పిల్లలు అయిపోతే పుస్తకం ఇచ్చి యోగం చేస్తాడు. అప్పుడు మ్యాజిక్ వాడొచ్చి అప్పుడు పాయసం ఇచ్చాంట. పాయసం ఇస్తే అప్పుడు వాడు వస్తుందంట. అప్పుడు ఎవరు వైఫ్స్? కోసలో సుమిత కేకే పుట్టారుగా. ఆ పిల్లల పేర్లేంటి? రాముడు, లక్ష్మణుడు, భద్రుడు, సత్యదేవుడు. ఓకే ఓకే. తర్వాత ఏమో రాముడు సీతని పెళ్లి చేసుకోవడానికి శివతన సత్యారు. అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఏ ఊరు సీతది? మిథిల. వాళ్ళ డాడీ పేరు? జనకమహారాజు. ఓకే, గుడ్. తర్వాత ఏమో బంధువులకి చెప్పింది. ఏమని? బతుకే ఇవ్వనన్ని కింగు రాముడు కొద్దు, రాముడు ఫారెస్ట్ వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు వాళ్ళన్న కాదు, వాళ్ళ తమ్ముడు భక్తుడు, అమ్మ రాముడి తమ్ముడు భక్తుడు. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళ తమ్ముడు రాముడికి ఇవ్వనన్ని కింగు నాకొద్దు బాబే, నెక్స్ట్ కాదు, ఉన్నారు రాముడు వారికి ఇవన్నీ ఫారెస్ట్ వస్తారు అని చెప్పారు. అప్పుడు తర్వాత ఏమో అక్కడే ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు ఎవరా రాముడు వారు ఎక్కడ కట్టుకున్నారు? ప్లేస్ పేరు పంచమతి. అప్పుడేమో తర్వాత మాట తుంగుంటే అప్పుడు శోభక చూసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నా. మా సీత ఎత్తడిలో పెట్టింది. అప్పుడు కోపంతో లక్ష్మణ్ ముక్కు కోసేసారు. ఓకే. శోభకి. అప్పుడు తర్వాత వాళ్ళ దగ్గరికి రావణ్కి చెప్పింది. ఎవరు రావణ్ది? లంక. ఓకే. అప్పుడు చెప్పింది, చూసేవాళ్ళ ఒక సామాన్యుడు నమ్ముకు కోసేసాడు. ఒక సామాన్యుడు. ఓకే. అప్పుడు రాముని తీసుకురాతాను. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు అలా చెప్తే కోపంతో అయిపోయి బయట అప్పుడు జింక రాగాడు. అది జింక కాదు, అది మాయావి. అప్పుడు సీత వావ్ ఆ జింక చాలా బాగుంది రామ, నాకు ఆ జింక తేవాలని చెప్పి. అప్పుడు తర్వాత ఏమో దశరథుడు రాముడు. అప్పుడు లక్ష్మణ సీత అని వస్తున్నారు. అప్పుడు వదిన నువ్వు బయటకు రాకు అని చెప్పి సీత చేసి వెళ్ళారు. అప్పుడు సీతకి ఎవ్వలేక అప్పుడు బెక్కలాగా రావణ్ణు నాకేమన్నా ఇవ్వవా, అమ్ము ఇవ్వవా అని చెప్పి. అప్పుడు రావణ్ణు ఆపేయి తీసిపోలేదు. ఎవరిని? సీతని. ఓకే. అప్పుడు తర్వాత ఎవరు చూసారు మరి తీసుకెళ్ళడం? జటాయు చూసిందా? అప్పుడు జటాయు ఆపితే అప్పుడు కత్తితో
అలా అన్ని కోసెస్. అప్పుడు రాముడు వస్తున్నారు, సీత సీత అని. ఓకే. అప్పుడు ఏమో జటాయు కనిపించింది. రామ నీ సీతని రావణుడు తీసుకుపోయారు. అప్పుడు నేను కాపాడలేకపోయాను. అక్కడ హనుమాన్ ఉన్నారు, హనుమాన్ చెప్పా అని చెప్పారు. కాపాడతారు అంటే తర్వాత ఏమో హనుమాన్తో మాట్లాడారు. ఓకే, అప్పుడు హనుమాన్ ఫైట్ చేసి త్వరగా గాయి. అప్పుడు చాలా పేదోళం వేయి అయిపోయి చాలా దూరము. అప్పుడేమో సీత కనిపించింది. ఎక్కడుంది సీత? శంకర. ఓకే. అప్పుడు హనుమాన్ కనిపించింది. అమ్మాయి ఎదుగా పంచమతి. పంచవటి. తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు రామ రామ అని అప్పుడు హనుమాన్ చూసి ఏ కోతి ఎందుకు ఇక్కడికి వచ్చా, మీరు మా అమ్మ నన్ను కాపాడడానికి వచ్చారా, ఇదిగో తీసుకొని ఉంగరము రాము ఇచ్చారు అని చెప్పారు. ఎవరు? హనుమాన్. ఓకే. రాక్షసులు హనుమాన్కి బాటం వేసేస్తున్నారు. బాటం వేసేస్తే అప్పుడు పడిపోయాడు. అప్పుడు మేము ఫైట్ చేస్తే ఇప్పుడు రాము చెప్పారు, రామ ఈ సీతాలంకలను నువ్వు చంపేసి తీసుకురావా అని. ఎవరు చంపేయాలి? రావణ్ణి. అప్పుడేమో రావణ్ణి చంపేసి సీతని తీసుకుని వచ్చేసారు. ఎక్కడికి? అప్పుడు కింగ్ ఇచ్చారు. ఆ పెన్ని. వెరీ గుడ్.